హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కోల్డ్ జెల్ తో కేక్ ఎలా చేయాలి ఐసింగ్ అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను కేక్ మొత్తం బేస్ ఏదైతే ఉందో రెడీ చేసి పెట్టేసుకున్నాను. పైనాపిల్ ఫ్లేవర్ పైన ఐసింగ్ అంతా చేశాను. ఇక్కడ మీకు ఓన్లీ డెకరేషన్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను, నాజిల్ తో ఎలా యూస్ చేయాలి అనేది. ఇక్కడ నార్మల్ గా కోల్డ్ జెల్ మీరు కొంచెం తీసుకొని దాంట్లో లైట్ గా వాటర్ మిక్స్ చేయండి. మీరు కనుక వాటర్ మిక్స్ చేయకపోతే అది డ్రిప్పింగ్ అనేది రాదనమాట. సో అక్కడ టెక్నిక్ ఏంటి అంటే మీరు లైట్ గా వాటర్ మిక్స్ చేసి బాగా అంటే కలపాలన్నమాట. కలిపితే మీకు అది డ్రిప్పింగ్ అనేది బాగా వస్తది. ఇక్కడ యూజ్ చేసే నాజిల్ వచ్చేసి 853 స్మాల్ నాజిల్ అన్నమాట. సో సేమ్ డిజైన్ వాళ్ళు కావాలి అన్నారు, కస్టమర్ రిఫరెన్స్ పిక్చర్ కాబట్టి. సో సేమ్ అట్లనే డిజైన్ అయితే చేసాము, చేసి డ్రిప్ అయ్యేలాగా చూసాను అనమాట. చాలా సింపుల్ కేక్ అన్నమాట జెల్ తోటి. అండ్ జెల్ చాలా ఎక్కువ షుగర్ ఉంటది కాబట్టి నేనైతే అవాయిడ్ చేస్తా ఉంటాను. కాకపోతే లుక్ ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇలాంటి కేక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం అనమాట చైనీస్ వరల్డ్ బేకరీలో. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ కింద కూడా సేమ్ డిజైన్స్. అండ్ ఏవైతే రైస్ బాల్స్ ఉంటాయి కదా, షుగర్ రైస్ బాల్స్, అవి పైన స్ప్రింకిల్ చేయమని అయితే చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి చాలా డార్క్ ఉంది. వీళ్ళ రిఫరెన్స్ పిక్చర్ లో కొంచెం లైట్ చేయమని చెప్పేసి అడిగారు కాబట్టి సేమ్ అదే కలర్ అయితే మనము లైట్ గా కొంచెం చేసి ఇచ్చాము. కేక్ అయితే చాలా బాగుంది. అండ్ సింపుల్ గా మీరు ఒకవేళ బేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఐసింగ్ మీకు రాకపోయినట్లయితే ఇలాంటి టెక్నిక్స్ అయితే మీరు చేయండి. ఎందుకంటే సైడ్ ఫినిషింగ్ మీకు వచ్చేస్తది, పైన ఫినిషింగ్ అయితే మీకు చేయడానికి రాదనమాట. అలాంటప్పుడు ఇట్లా కోల్డ్ జెల్సే గానీ, ఫాండెంటే గానీ, ఫ్రెష్ ఫ్లవర్సే గానీ మీరైతే యూజ్ చేయొచ్చనమాట పైన ఫినిషింగ్ రానప్పుడు. సో సైడ్ ఫినిషింగ్ ఎవరికైనా తొందరగా వస్తది. పైన ఫినిషింగ్ ఇచ్చేటప్పటికి సైడ్స్ అంటే కార్నర్ ఫినిషింగ్ ఇచ్చేటప్పటికి చాలా కష్టంగా ఉంటది. అక్కడ టెక్నిక్ ఉంటది కాబట్టి ఒకవేళ గనక మీకు పైన ఫినిషింగ్ రాకపోతే ఖచ్చితంగా మీరు కోల్డ్ జెల్స్ అనేవి యూజ్ చేయండి, చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ టైం నేను కోల్డ్ జెల్స్ ఎట్లా ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకోవచ్చు అనేదైతే షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో దట్ మీకు కోల్డ్ జెల్ అనేది మిక్స్ చేసిన తర్వాత వేస్ట్ అవ్వదు. ఒక్కొక్కసారి మనం మిక్స్ చేసింది ఎక్సెస్ అయిపోతుంది, దాన్ని ఏం చేయాలో మనకు అర్థం కాదు. అండ్ అట్లానే పైపింగ్ బ్యాగ్ లో అది ఉంచేసినట్లయితే అది చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. మళ్ళీ పైపింగ్ కన్సిస్టెన్సీకి అది పనికి రాదు. మీరు మిక్సీ కొట్టినా లేకపోతే ఏం చేసినా గానీ మీకైతే అది మళ్ళీ చేయడానికైతే రాదనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ కేక్ అయితే ఇదన్నమాట. ఇంకా ఏం కేక్